ఇప్పుడు వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలులో ఉన్నాం. బట్టిప్రోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరికుటి అశోక్ బాబు వినూత్న నిరసన చేపట్టారు. పూర్తిగా ఏదైతే బెల్ట్ షాపులు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఉన్నాయి. దాంతోపాటుగా పర్మిట్ రూములు కూడా అనుమతించారు. దాన్ని నిరసిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. మనతో వరికుటి అశోక్ బాబు ఉన్నారు. ఏంటి సార్, ఏంటి వినూత్న నిరసన? నమస్తే అండి. వినూత్న నిరసన అనేది ఏం లేదండి, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి నిరసనే. ఇది వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నామంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుండి మద్యం ప్రజలకి అవసరార్థం అందించేటట్లుగా చేస్తే, ఆధార్ కార్డుకి ఒక 3 బాటిల్స్ మాత్రమే ఇచ్చేటట్లుగా చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రభుత్వ షాపులన్నీ తీసేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళకి షాపులు పెంచి 3,900 షాపుల దాకా పెంచి, 2,900 ఉండేటువంటి షాపుల్ని, ప్రభుత్వ షాపుల్ని 3,900 దాకా పెంచి లిక్కర్ మాఫియాని రాష్ట్రంలో పెట్టి తెలుగుదేశం వాళ్ళకి నాయకులకు మాత్రమే వచ్చేటట్లుగా చేసి వాళ్ళ నాయకులు సంపాదించుకునే విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక అది ఎలా జరిగింది అని అంటే, ఒక్కొక్క షాపుకి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంటింటికి పోయి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ అని నీకు ఇస్తామని చెప్పేసి అమ్మఒడి అన్నారు. 18 సంవత్సరాలు నిన్న అమ్మాయికి 15,000 చొప్పున నెలకి ఇస్తామని చెప్పేసి సూపర్ 6 అన్నారు, చాలా చెప్పారు. వాటికి భయపడిపోయి నాయకులు మందు షాపులు పెట్టుకొని ఒకళ్ళు చీకులు అమ్ముకుంటున్నారు, ఒక మందులు అమ్ముకుంటున్నారు. అక్కడ పర్మిట్ షాపులు పెట్టారు. ప్రతి ఒక్క మందు షాపు పక్కనే పర్మిట్ షాప్ పెట్టి ఈ తెలుగుదేశం లిక్కర్ మాఫియా, మద్యం మాఫియా వాళ్ళు అక్కడ ఈ చీకులు అమ్ముకోవడం, చికెన్ బిర్యానీలు అమ్మడం, వాళ్ళని కూర్చోబెట్టి మందు దాపిస్తూ ఉన్నారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు, నేను మద్యం మీద, బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపుతానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు నిన్నగాక మొన్న లిక్కర్ మాఫియా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, లేదు మేము పర్మిట్ షాపులు చేయాల్సిందే, మా పర్మిట్ షాపుల్లో తాగాల్సిందే, మేము తాగిస్తామని చెప్పారు. బెల్ట్ షాపులు ఉండడానికి లేదు, ఉక్కుపాదం మోపుతానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఊరికి 3-4 బెల్ట్ షాపులు రన్ చేస్తూ ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలుగుదేశం పార్టీ మీద పట్టుపోయిందా? తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని లెక్క చేయట్లేదా? మీరేమో బెల్ట్ షాపులు, పర్మిట్ షాపుల మీద ఉక్కుపాదం అన్నారు, వాళ్ళేమో మేము ఇక్కడే దాపుతాం, మీరందరూ ఇక్కడ మా బెల్ట్ షాపుల్లో కొనండి, మా పర్మిట్ షాపుల్లో కొనండి అని చెప్పేసి పార్టీ నాయకులు అంటూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అధికారుల మీద పట్టుపోయిందా? పాలన మీద పట్టుపోయిందా? అధికారులు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి మాట వినకుండా పోతున్నారా? ఒక్క షాపుల మీద కూడా ఇవి వాళ్ళ ముందే జరుగుతూ ఉంటే ఎక్కడా కూడా ఒక్క చిన్న కేసులు కూడా పెట్టట్లేదు. మరి నిన్నగాక మొన్న బట్టిప్రోలు వచ్చాం. బట్టిప్రోలు వస్తే ఆ షాపులో వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, 30% మా పెద్దలకు ఇవ్వాలా, తెలుగుదేశం పెద్దలకి వాటా ఇవ్వాలి. మేము చీకులు అమ్ముకోకుండా, మేము పర్మిట్ షాపులు పెట్టుకోకుండా, మేము బెల్ట్ షాపులు పెట్టుకోకుండా మాకు మద్యం ఎక్కడొస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, నక్కా ఆనందబాబు గారు, వేమూరు నియోజకవర్గంలో మద్యం షాపులు అందరూ కూడా 30% మీకు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే అదే బెల్ట్ షాపులు, మద్యం షాపులు, ఇక్కడ సిట్టింగ్ రూమ్లు జరుగుతూ ఉన్నాయి. మరి 30% మీకు అందుతుందా? మీకు అది అందకపోతే ఇక్కడ వీళ్ళ దగ్గర కేసులు ఉన్నాయా? నేను ఈ రోజు నుండి నేనైతే మీకు అందుతుందని నమ్మట్లేదు. ఎందుకంటే ఈరోజు మీ దృష్టికి తీసుకొని వస్తున్నా మద్యం షాపుల మీద కానీ, బెల్ట్ షాపుల మీద కానీ మీరు లేకుండా చేయగలిగితే, కేసులు పెట్టించగలిగితే మీకు 30% అందలేదనేది ప్రజలు అనుకుంటారు. ఈ రోజు నుండి వాటి మీద ఎటువంటి యాక్షన్ కానీ లేకపోతే మీకు, మీ తెలుగుదేశం పార్టీకి, మీ పెద్ద నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి 30%లో వాటాలు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నా. మీ మీద కేసు పెట్టినట్టున్నారు నిన్న మొన్న, ఏంటి సార్ అది?
అధికారులు నిన్న మొన్న మద్యం షాప్కి వెళ్ళాం, మద్యం కొందాము. అది ఎందుకు వచ్చింది అని అంటే బట్టిపోలు గ్రామంలో ఉండేటువంటి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక స్త్రీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక స్త్రీ మా ఇంటి దగ్గర మందు తాగుతున్నారు, మా ఇంట్లోకి వచ్చి గొడవలు చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, ఇక్కడే పర్మిట్ రూములు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తే 100కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళ భర్తను కొట్టారు. ఆమె ఎవరికి చెప్పుకోవాలో వారం రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఎవరు పట్టించుకోకపోతే ఇదే గ్రామంలో ఉన్నటువంటి లిక్కర్ మాఫియా వాళ్ళు మా సామాజిక వర్గం అని చెప్పుకునేటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే ఆనాటో ఈనాటో నా దగ్గరికి చేర్చారు. అది సరే, ఆ ఆడబిడ్డకి, ఆ ఆర్యవైశ్య ఆడబిడ్డకి అండగా ఉందాము. తెలుగుదేశం పార్టీ అయినా సరే ఈ రాష్ట్రంలో ఒక స్త్రీ నాకు అన్యాయం జరిగింది అని అయితే పార్టీ అనేది కూడా చూడకుండానే వచ్చి నిలబడుతున్నామని చెప్పేసి నేను పోయి అక్కడ చెక్ చేయడానికి వెళ్తే అరే 16 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు బాటిల్ కొంటున్నారు. ఏమయ్యా ఇది ఎట్లా ఎన్నింటికి అమ్ముతున్నారు, పర్మిట్ షాపులు ఏంటి, ఇక్కడ అమ్మడం ఏంటి, ఇక్కడ కూర్చొని తాగడం ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టారు. ఆ బాటిల్ కొందామని చెప్పేసి పోయి 99 రూపాయల బాటిల్కి 99 రూపాయలది కొంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడతారు, షాపుకి నీకు ఏ అధికారం ఉండి పోయి మాట్లాడుతున్నావని చెప్పేసి అంటున్నారు. ఏ అధికారం ఉంది పోయి కొనాలి? తెలుగుదేశం వాళ్ళ దగ్గరకు పోయి కొనడానికి లేదా? ఈ అక్రమాలని ఆపడానికి లేదా? ఖచ్చితంగా ఈ అక్రమాలని ఆపడానికి బయటకు వస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్లో నాంది అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వేమూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటువంటి బెల్ట్ షాపులు మొత్తం మీద గ్రామ నాయకత్వం మొత్తం ఆ బెల్ట్ షాపుల యొక్క గూగుల్ మ్యాప్ పంపించండి. ప్రతి ఒక్క షాపు నుండి, ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా మనం పోయి కంప్లైంట్ చేస్తామని చెప్పేసి చెప్పడంతో ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు పోయి మీరు మా షాపుకి వచ్చి కొనడం ఏంది అని చెప్పేసి వాళ్ళు మా మీద కేసు పెట్టడం, అది ఎఫ్ఐఆర్ కూడా చేయడం. అరే రే 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 ఒక ఆర్యవైశ్య స్త్రీ, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఆ అమ్మాయి నా మీద దాడి చేస్తున్నారు, ఇక్కడ మద్యం తాగానని చెప్పేసి చెప్తే వాళ్ళ మీద వాళ్ళు చెప్పిన దానికి కేసు ఎఫ్ఐఆర్ కాలా? ఎందుకయ్యా ఎంత రేట్లు కమ్ముతున్నారు, ఇక్కడ సిట్టింగ్ రూమ్ ఉండకూడదా అని చెప్పేసి మేము పోయి అడిగితే మా మీద ఎఫ్ఐఆర్లు పెట్టేసేసి కేసులు పెట్టి జైల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం, జైళ్ళకు పంపాలి అని అనుకుంటే మేము జైళ్ళకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని రోజులు రిమాండ్కు పంపించినా అన్ని రోజులు మేము రిమాండ్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో కేసులు పోలీసులకి జైళ్ళకి ప్రజలకి పేద వర్గాలకు అలవాటు చేస్తే ముందు రోజుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేనని చెప్పేసి ఒకసారి బంగ్లాదేశ్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి గుర్తుంచుకోండి అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను నేను. ఓకే, ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులు, దాంతోపాటుగా పర్మిట్ రూములను కూడా ఖచ్చితంగా తొలగించాలి. నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని తొలగించేంత వరకు తమ నిరసన కొనసాగిస్తాము. ఉద్యమం భారీ స్థాయిలో ఉద్యమం చేసి ఖచ్చితంగా ఆ బెల్ట్ షాపులను తొలగించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని కూడా అశోక్ బాబు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, బట్టిప్రోలు, బాపట్ల జిల్లా.